ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విశాఖపట్నం చాప్టర్ నుండి ప్రతి ఏటా క్రెడాయ్ తన వాటాదారులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 10వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహణ విషయాలు తెలియజేసేందుకు స్థానిక దసపల్ల ఎగ్జిక్యూటివ్ కోర్టులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం పంకజ్ కుమార్, క్రెడాయ్ చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, ప్రెసిడెంట్ వి ధర్మేందర్, జనరల్ సెక్రటరీ వి శ్రీను, 2024 ఎక్స్పో కన్వీనర్ సిహెచ్ గోవిందరాజు, బి శ్రీనివాసరావు మరియు క్రెడాయ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు జరుగుతున్నాయి, అలాగే స్టేట్లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్కి మీకు తేడా ఏంటంటే, మేము మా క్రెడాయ్ మెంబర్స్కి నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వారధిలాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడాయ్ మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ పెడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కళల కన్నా ఒక మంచి సొంత ఇంటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆ ఆశ నెరవేర్చుకునే విధంగా మా క్రెడాయ్ మెంబర్స్ ఉంటారని గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు క్రెడాయ్ మెంబర్ దగ్గర ఫ్లాట్ కొంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలా అందుకని మీకు ఈ యొక్క క్రెడాయ్ 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రెడాయ్ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు మీరు మన విజయవాడలో జరిగిన వరద ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రెడాయ్ విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రెడాయ్ ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ఎంఈపీ కాలనీలో గాజురాజు ప్యాలెస్ బీచ్ రోడ్ అనుకుని ఉన్న ఈ లొకేషన్లో నవంబర్ 29, 30, డిసెంబర్ 1న ఈ ప్రాపర్టీ షో చేయడానికి నిర్ణయించడం జరిగిందండి. ఈ గాజురాజు ప్యాలెస్లో ప్రీవియస్గా 3-4 టైమ్స్ చేశాము. బ్రహ్మాండంగా జరిగింది. దీనందరికీ కారణం మీ పాత్రికేయ మిత్రులే. ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలంటే ఏం జరుగుతుంది, అక్కడ ఎంతంత రేంజ్ ఉన్నాయి, అసలు ఏమి డిస్ప్లే చేస్తున్నారు, ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, లేఅవుట్స్, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, హోమ్ లోన్స్ డిఫరెంట్ బ్యాంక్స్, అలాగే బ్యాంక్స్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ కూడా కస్టమర్స్కి లోన్ అక్కడెక్కడే శాంక్షన్ చేసి విత్-ఇన్ అవర్స్లో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ప్రజలకు మీరు ఈ బ్యాంక్ యొక్క ఆవశ్యకత కూడా తెలియజేస్తారనుకుంటున్నాను. ఎంట్రీ అనేది టోటలీ ఫ్రీ అండి వచ్చే వాళ్ళందరికీ. అలాగ ఫ్రీగా రావటమే కాకుండా ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా పాస్ ఆన్ చేయడమే కాకుండా వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా వాకిన్స్ కూడా మేము కొన్ని గిఫ్ట్స్ బంపర్ డ్రా ద్వారా ఒక 3 డేస్లో వచ్చే వాళ్ళకి ఒక లార్జ్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మన విశాఖపురం ప్రజలకి చాలా సదా మంచి అవకాశము. యాక్చువల్గా క్రెడాయ్ విశాఖపట్నం అనేది పాస్ట్ 9 years సక్సెస్ఫుల్గా వెరీ లార్జ్ స్కేల్లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది. అలాగే మీకు విశాఖపట్నానికి సిటీ ఆఫ్ డెస్టినీ ప్రెజెంట్ ప్లేస్ అండి. ఇక్కడ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాంట్స్ టు సెటిల్ హియర్. ఎందుకంటే మన విశాఖపట్నం అంతా ప్రెజెంట్ సిటీ. మాకు స్టేట్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్లో కూడా క్రెడాయ్ విశాఖపట్నం డిసిప్లైన్ సిస్టమాటిక్ చాప్టర్ అండి. ప్రాపర్టీ ఎక్స్పోస్ కూడా నిన్న క్రెడాయ్ రాజమండ్రి ఇనాగ్రేషన్ అయితే ఆల్బోల్ దుర్గేష్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఉన్న 20 చాప్టర్స్లో కూడా లార్జ్ స్కేల్లో మెగా ప్రాపర్టీ ఎక్స్పో చేసి ఒక క్రెడాయ్ విశాఖపట్నం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే. అలాగే సిటీ మరింత
పెరుగుతున్న తరుణంలో ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా సొంతకి సహకారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటట్టు సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక మెన్యూ తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఈజ్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మేము కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్కి వెళ్ళేటప్పుడు వీ షుడ్ టేక్ ద లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అడ్వకేట్స్ బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఐఎస్ఎన్ మార్క్. మేము ఈవెన్ వీ డోంట్ హ్యావ్ నెసెసిటీ టు యూజ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్స్, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకుంటే కనుక కస్టమర్స్కి ప్రాస్పెక్టివ్ బయర్స్ కంటే ఒక భరోసా స్టేట్ బ్యాంక్ కూడా వీళ్ళతో సైన్ చేస్తున్నారు కాబట్టి దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ ఇష్యూస్. సో ఆ ఇన్సూరెన్స్ మీద ఇది కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఐ కంగ్రాచులేట్ క్రెడాయ్ విశాఖపట్నం. This real estate is one of the largest industry in the country and contributed to the GDP, second largest contributor to the GDP. So we can understand the importance of real estate. The labor intensive, not only labor intensive, lots of other industry also depends on the real estate industry, the steel industry, the cement industry, many other electricity, electronics, everything is now depends on the real estate industry. So it is very important for the country and for the normal people also, because unless until the country grow, the GDP grow, the people will not grow. So that to understand this, the State Bank of India always become the part of the industry, and we are, as a responsible banker, we always become the part of all the industries and support the industry. The property expo, which is going to happen in the month of November 8, is very important. Last year also the expo was conducted at the same venue, Kazari Palace, and we have seen a very good response from the general people also. It is a kind of great opportunity for people to see all the project at one place. You don't have to roam around and say across the city. You can go there and you can interact with the builders, negotiate with the builders, and not only builders, all the building related material dealers and everyone is sitting over there. So it is a great opportunity for everyone to have under one roof everything, and above all the bankers also participate in that. So you have all the solution in under one roof. This is one of kind of opportunity which comes once in a year. Not every day this such type of expo is organized. So it's a one kind of one in a year opportunity. Then my request to the media people also will be that you can as much as publicize this thing is very important for the public also. You know, in India, dream home is a dream. So we call it a dream home. So home is a dream for people. And here you will find the dream for not only say the class, it's a mass also. So you will find all kind of say builders. Already in recent years I have seen in the Visakhapatnam, we are having now the one of the best facility buildings coming up in the Visakhapatnam. The city of the destiny is now having. You can compare with say in the Mumbai also. I was earlier in the Mumbai. I have seen. So now the same class is coming to Visakhapatnam. That gives immense pleasure actually to see. You are find everything, and every strata of the society can have their dream fulfilled in these 3 days. So congratulations to CREDAI and CREDAI Visakhapatnam, CREDAI Andhra Pradesh, and also as a state bank, we are part of the CREDAI across the country. We are participating and we will continue to participate, and our support will be there, and we wish all the best and success to the CREDAI, and I also wish the success and have a dream home come true for the people of the Visakhapatnam in these 3 days. So please popularize as much as, and I wish all the people come to this expo. Thank you very much.